హీరో రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజ్ తరుణ్ వ్యాఖ్యలపై స్పందించిన లావణ్య మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనతో పాటు మరికొందరితో కూడా రిలేషన్షిప్ లో ఉన్నాడని ఆరోపించింది. పక్కా ఆధారాలతో రాజ్ తరుణ్ బండారాన్ని బయట పెడతానంటోంది లావణ్య. పోలీసులు విచారణకు పిలిస్తే తన వెర్షన్ వినిపిస్తానంటూ అటు రాజ్ తరుణ్ చెప్పారు. తనను మోసం చేశాడు, తనను పెళ్లి కూడా చేసుకున్నాడు, ఆ ఆధారాలున్నాయంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య. అయితే దీనిపై రాజ్ తరుణ్ స్పందించాడు, తన క్లారిటీ ఇచ్చాడు. ఇంతకుముందు తనతో రిలేషన్లో ఉన్న మాట వాస్తవం, అయితే గత కొన్ని నెలలుగా ఆమెతో ఎటువంటి కాంటాక్ట్ లేదు అంటూ కూడా రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు. అయితే ఆమెకు డ్రగ్స్ వాడే అలవాటు ఉంది అంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పాడు. దీనిపై లావణ్య మండిపడింది. రాజ్ తరుణ్ తనతో మాత్రమే కాదు ఇతర నటీనటులతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడంటూ ఆమె ఆరోపించింది. తనకు పూర్తిగా ఆధారాలు కూడా ఇచ్చే వీలు కూడా ఉంది, తన దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయంటోంది లావణ్య. పోలీసులకు ఇవన్నీ ఇస్తానంటోంది. మరోవైపు రాజ్ తరుణ్ కూడా తన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. తన ఇంట్లో లావణ్య వేరొక బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంటోంది, తానే తన ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు రాజ్ తరుణ్. అయితే మరోవైపు లావణ్య తనను అంగీకరించారు ఇంటి కోడలిగా, ఎందుకంటే రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయంటూ ఆమె చూపించింది. సో ఈ స్టోరీలో ఏం జరుగుతుంది? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒక హీరోయిన్తో సంబంధం ఉంది. ఇప్పుడు ఎవరైతే హీరోయిన్తో వర్క్ చేస్తున్నాడో రాజ్ తరుణ్, ఆమెతో అఫైర్ ఉంది అంటూ లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే దీనిపై రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. వర్క్ చేసే ప్లేస్లో మాట్లాడతాం, అంతకు మించి ఏదీ లేదు, దీనికి సంబంధం ఉంది అంటూ ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదు అంటూ రాజ్ తరుణ్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. తాను పోలీసుల ముందుకు వస్తాను, తన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయంటున్నాడు రాజ్ తరుణ్. మరోవైపు లావణ్య కూడా తన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, తాను కూడా పోలీసుల దగ్గరకు వస్తానంటోంది. సో ఎటువంటి మలుపు చోటు చేసుకోబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, సో ఇద్దరు కూడా పోలీసుల ముందుకు ఒకేసారి వచ్చే వీలుందా? ఎవరెవరు అంటే ఇద్దరు కూడా ఆధారాలు ఉన్నాయంటున్నారు, సో ఏం జరగబోతోంది? కృప, నటుడు రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో కూడా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న నటుడు రాజ్ తరుణ్ తనతో సహజీవనం చేశాడు, 3 నెలల నుంచి దూరం ఉంటున్నాడు, తనను పట్టించుకోవట్లేదంటూ కూడా నటుడు రాజ్ తరుణ్ సంబంధించిన తో సన్నిహితంగా ఉన్న లావణ్య నిన్న నార్సింగ్ పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లావణ్యకి సంబంధించి కూడా ఎన్నేళ్ళతో రిలేషన్ ఉన్నాను, ఏం జరిగింది ఏంటన్నది కూడా మరొకసారి రాజ్ తరుణ్ కూడా మీడియాకి పూర్తిగా వెల్లడించిన నేపథ్యంలో మరొకసారి రాజ్ తరుణ్కి సంబంధించి కూడా తనతోనే కాకుండా కొంతమంది యువతులతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, తన దగ్గర ఖచ్చితంగా పక్క ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో కూడా తను మీడియా ముందుకు వస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మొన్న సాయంత్రం ఇటు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు ఇస్తే నిన్న పోలీసులు అందుకు సంబంధించి కూడా ఆమె గతంలో ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో నిన్న సాయంత్రం మరొకసారి రాజ్ తరుణ్కి మీద కంప్లైంట్ చేసిన లావణ్యకి సంబంధించి కూడా మీ వద్ద అటు రాజ్ తరుణ్కి సంబంధించి రిలేషన్లో ఉన్నప్పుడు సంబంధించిన ఆధారాలు కూడా మరొకసారి ఇవ్వాలంటూ కూడా నిన్న పోలీసులు ఆమెని కోరినట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు ప్రస్తుతం నిన్న సాయంత్రం కూడా మీడియాతో రాజ్ తరుణ్ మాట్లాడిన తర్వాత కూడా లావణ్య ఇటు రాజ్ తరుణ్కి సంబంధించి కూడా అతడి బిహేవియర్ ఏంటి, అతడి ఆ విధంగా ఉండేవాడు, కనీసం నాతో కాకుండా చాలామంది యువతులతో ఇట్లనే వ్యవహరిస్తున్నాడు, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, తాను కూడా పక్క ఆధారాలతో మీడియా ముందుకు వస్తారంటూ కూడా మీడియా ప్రతినిధులకి ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ మీడియా ముందు రాని పరిస్థితి. కానీ తాజాగా ఇందుకు సంబంధించి పోలీసులు మరొకసారి ఫిర్యాదు నేపథ్యంలో రాజ్ తరుణ్కి సంబంధించి రిలేషన్ సంబంధించి కావచ్చు ఆరోపణల నేపథ్యంలో మీ దగ్గర పక్క ఆధారాలు కూడా మాకు ఇవ్వాలంటూ కూడా నార్సింగ్ పోలీసులు మరొకసారికి ఆమెకు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇద్దరు ఎందుకంటే ఈ విచారణలో ఈ కేసుకు సంబంధించి కూడా లావణ్య ఫిర్యాదు మేరకు ఇటు రాజ్ తరుణ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవసరం ఉంటుంది కాబట్టి నార్సింగ్ పోలీసుల ఎదుట అటు రాజ్ తరుణ్ వస్తారా, లావణ్య కూడా మరొకసారి రావాలని కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే
ఇద్దరు పిఎస్కి వస్తారు లేదో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా పోలీసులు అందుబాటులోకి లావణ్య రాలేదు. నిన్న రాజస్థాన్ కూడా పోలీసులు తన స్టేట్మెంట్ కావచ్చు, తన వర్షన్ తీసుకుంటే ఖచ్చితంగా పోలీసులకు సహకరిస్తారని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇద్దరు నార్సింగ్ పిఎస్కి అయితే రావాల్సి ఉంటుంది. పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు కాబట్టి లావణ్య ఇటు నార్సింగ్ పిఎస్ ఎదుట హాజరవుతుందా, ఆరోపణల నేపథ్యంలో మన ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి పక్కా ఎవిడెన్స్ పోలీసులకు ఇస్తుందా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. కృప, రాజ్ తరుణ్, లావణ్య చెప్తోంది వాళ్ళిద్దరికి పెళ్ళయిందని, గుడిలో పెళ్లి చేసుకున్నాము, ఆధారాలున్నాయి, రాజ్ తరుణ్ ఫ్యామిలీ కూడా తెలుసని. ఇప్పుడు రాజ్ తరుణ్ సోదరుడు తనను బెదిరిస్తున్నాడు, రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయటం లేదంటూ కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ సందర్భంలో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే దీనిపై పోలీసుల ముందు మాట్లాడడానికి వచ్చే వీలుందా? నిన్న రాజ్ తరుణ్ మీద లావణ్య చేసిన ఆరోపణలతో రాజ్ తరుణ్ కూడా ఖండించారు. తను కొన్నేళ్లుగా ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేశాను, కానీ పెళ్లి చేసుకోవడం ఎక్కడా చెప్పలేదు. కేవలం ఆయన బిహేవియర్ బాగాలేకపోవడం, కొంత డ్రగ్స్కు ఎడిట్ అవుట్ నేపథ్యం, మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ తన ఫ్లాట్లోనే నివాసం ఉంటూ తన మీద పలుమార్లు కొంత గొడవ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పద్ధతి మార్చుకోవాలని కూడా పలుమార్లు రాజ్ తరుణ్ లావణ్యకి చెప్పినట్టుగా నిన్న మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ కూడా చాలా కీలక విషయాలు, లావణ్య సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు ఆమె ఏం జరుగుతుంది, గత 3 ఏళ్లుగా బిహేవియర్ మారినట్టుగా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేసుకు సంబంధించి తాను మొదటి నుంచి లావణ్య ఆరోపిస్తున్నట్టుగా తాను రిలేషన్లో ఉన్నట్టు కూడా రాజ్ తరుణ్ ఒప్పుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు ఎవరూ లేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న ఒక హీరోయిన్ సంబంధించిన అన్న కూడా లావణ్యకి ఫోన్ చేసి బెదిరింపుకు పాల్పడ్డంటూ నిన్న లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నది. కాబట్టి ప్రస్తుతానికి రాజ్ తరుణ్కి సంబంధించిన బ్రేకప్ సంబంధించి కూడా ఆయన పూర్తిగా చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రస్తుతం రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు అయితే ఇంకెవరూ రెస్పాండ్ కాలేదు. కేవలం లావణ్య చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా రాజ్ తరుణ్ పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి రాజ్ తరుణ్ తన మీద ఆరోపణల నేపథ్యంలో తాను కూడా రాజ్ తరుణ్ గతంలో ఏం చేశాడు, కేవలం తన ఒక్కరితో కాకుండా చాలా మంది యువతలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు, ఆ ఆధారాలు కూడా తన వద్ద ఉంటాడు కూడా లావణ్య చెప్తుంది. కాబట్టి ఆధారాలు తీసుకొని నార్సింగ్ పిఎస్కి లావణ్య వస్తుందా రాదా ఏం చేస్తుందని ప్రస్తుతానికి అయితే మనం చూడాల్సి ఉంటుంది. కిరణ్, గతంలో కూడా రాజ్ తరుణ్ ర్యాష్ డ్రైవ్ చేశాడంటూ ఒకసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు లావణ్య చేసిన ఫిర్యాదుతో మరోసారి దీనిపై రాజ్ తరుణ్ ఏమంటున్నారు? అతని సన్నిహితులు కానీ స్పందించారా? నిన్నటి అంశానికి సంబంధించి రాజ్ తరుణ్ చాలా క్లియర్గా చెప్పారు. తనకి 2014లో లావణ్యతో వైజాగ్లో ఒక ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ రిలేషన్ హైదరాబాద్కు వచ్చాక కంటిన్యూ చేశాము, కొన్నేళ్ల పాటు సహజీవనం చేశాము, కలిసి ఉన్నామంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ గడిచిన 3 ఏళ్లుగా కొంత ఆమెతో బ్రేకప్లో ఉన్నాను, కొంత బిహేవియర్ నచ్చకపోవడం, డ్రగ్స్కు ఎడిక్ట్ అవ్వడం, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో పలుమార్లు చెప్పే ప్రయత్నం చేశాను, తన అలాంటి వాడిని కాదని కూడా చెప్పాడు. లావణ్య కూడా కొంత రాజ్ తరుణ్కి సంబంధించి కూడా తనను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేశాడు, తనని పట్టించుకోవట్లేదంటూ కూడా లావణ్య ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరిని ప్రస్తుతం, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కొంత రోజుకి జటిలంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈమె దగ్గర ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి, గతంలో రాజ్ తరుణ్తో కలిసినప్పుడు ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా పోలీసులకి ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో లావణ్య వచ్చి తిరిగి మరొకసారి పోలీసులకు ఆ వివరాలు అందిస్తుందా, లేకపోతే గతంలో రాజ్ తరుణ్ ఆరోపించినట్టు లావణ్య ఇటు మరొక వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, తను ఇచ్చిన ఫ్లాట్లో ఉంటుందంటూ కూడా రాజ్ తరుణ్ చెప్పిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన తర్వాత పోలీసుల వద్దకు వెళ్తుందా, లేకపోతే పోలీసుల వద్దకు వెళ్ళిన తర్వాత ఆ ఆధారాలను మీడియాకి వివరిస్తుందని మనమైతే చూడాల్సింది. ప్రస్తుతానికి అయితే పోలీసుల మరొకసారి రావాలని చెప్పినట్టు కాబట్టి లావణ్య ఇంకా నార్సింగ్ పోలీసులకి అందుబాటులోకి రానట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. కృప, రైట్ కిరణ్, నెక్స్ట్ ఏం జరగబోతుంది? రాజ్ తరుణ్ లావణ్య పోలీసుల ముందు ఏం చెప్పబోతున్నారు, ఏం ఆధారాలు సమర్పించబోతున్నారు అనేది ఆసక్తి రేపుతోంది. వెయిట్, నార్సింగ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తున్నారు.